హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు May 5th 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. గత 1st తారీఖు నుంచి అండి, అంటే నేను చేయలేకపోయానండి వీడియోలో. యాక్చువల్గా నేను అవైలబిలిటీలో లేను. ఒక పల్లెటూరు అంటే చాలా అంటే రిమోట్ ఏరియాకి వెళ్ళాను. అక్కడ ఇంటర్నెట్ కానీ ఏం యాక్సెస్ లేదు. సో అందువల్ల చేయలేకపోయాను. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎడిటోరియల్ అనేది డైలీ కంటిన్యూ చేస్తాను. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఎంకే రిటర్న్స్. ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి. నేను మళ్ళీ కొత్త లింక్ ఇస్తున్నాను, అదే కొంతమంది డౌన్లోడ్ అవ్వడం ప్రాబ్లం అవుతుందన్నారు, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఆ యొక్క లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కనుక మీకు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి మీకు ముందే అందుతాయి అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఎంకే రిటర్న్స్. అంటే డిఎంకే రిటర్న్స్ అంటే ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ద్రవిడ మున్నేటి కழகம் అనే పార్టీ అనేది అధికారంలోకి వచ్చిందనమాట. ఇంతకుముందు ఏఐఏడిఎంకే అనే పార్టీ ఉండేది, జయలలితకు సంబంధించింది. ఇప్పుడు డిఎంకే పార్టీ అంటే కరుణానిధి వాళ్ళ వర్గానికి సంబంధించింది అనమాట, ద్రవిడ మున్నేటి కழகம். ఈ పార్టీ అనేది ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిందనమాట. తమిళనాడు స్టేస్ ఏ టూ ఫ్రంట్ ఎరీనా. అంటే ఇప్పుడు తమిళనాడు అనేది అంటే ఆ ఎరీనా అంటే ఏంటంటే ఒక పరిపాలన వ్యవస్థ, అంటే టూ ఫ్రంట్ అనమాట. ఆ కార్యస్థలం కావచ్చు, ఎరీనా అంటే కార్యస్థలం, ప్రాంతం అనేది రెండింటి మధ్య ఉందన్నమాట. అటెంప్ట్స్ టు ఫార్మ్ ఏ థర్డ్ ఫోర్స్ ఫెయిల్ టు ఇంప్రెస్ ఓటర్స్. అంటే ఇప్పుడు ఏంటి, డిఎంకే ఏఐడిఎంకే మధ్య ఎప్పుడు ఈ తమిళనాడు ప్రభుత్వం అనేది తిరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు అధికారంలోకి వస్తారు. మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాళ్ళు రావడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ఓటర్ని ఎవరు ఇంప్రెస్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు కమలాసన్ సంబంధించిన పార్టీ కావచ్చు, రజనీకాంత్కి సంబంధించిన పార్టీలు కావచ్చు, అలా కొత్త పార్టీలు ఏవి పుట్టుకొచ్చినా కానీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. కానీ ఈ రెండింటికి ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయంగా మాత్రం తయారవట్లేదు అనమాట. సమ్ ఎలక్షన్స్ ఆర్ డిసైడెడ్ ఆన్ కీ ఇష్యూస్, సమ్ ఆన్ ద ఇన్క్యూబెంట్స్ పర్ఫార్మెన్స్ అండ్ అదర్ ఆన్ ఎలియన్సెస్ అర్థమెటిక్ అండ్ లోకల్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఎలా విజయం అనేది సాధిస్తాయి, డిసైడెడ్ అంటే కీ ఇష్యూస్ అనమాట. కొన్ని ముఖ్యమైన అంశాల మీద వాటి యొక్క నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఎలక్షన్ విజయం అనే నిర్ణయం అనేది ఏంటి, ఇన్క్యూబెంట్ పర్ఫార్మెన్స్ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ యొక్క పనితీరు కారణంగా కావచ్చు, లేకపోతే కొన్ని అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, లోకల్ ఫ్యాక్టర్స్ కారణంగా. అంటే అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి, ఏదైనా పార్టీతో, ప్రాంతీయ పార్టీ కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం కావచ్చు, ఆ క్యాలిక్యులేషన్స్ కారణంగా కావచ్చు, లేకపోతే లోకల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే స్థానికపరమైనటువంటి అంశాల దృష్ట్యా ఆ యొక్క ఎలక్షన్ల యొక్క విజయాన్ని నిర్ధారిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఎలక్షన్స్ అనేవి. The outcome of the Tamil Nadu Assembly election, in which the DMK emerged triumphant and its leader M.K. Stalin is said to be sworn in as chief minister, seemed to be an unequal mix of all these. అంటే ఇప్పుడు తమిళనాడు అవుట్కమ్, ఈ యొక్క విజయాల ఫలితం అనేది మనం చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి డిఎంకే అనేది ఒక విజయం, ట్రంఫెడ్ అంటే ఒక ఘన విజయాన్ని సాధించిందనమాట. దాని లీడర్ అయినటువంటి ఎంకే స్టాలిన్ అనే అతను రాబోయే కాలంలో చీఫ్ మినిస్టర్గా ఆ యొక్క సింహాసనం మీద కూర్చుంటాడనమాట. సో ఈయన విజయానికి కారణం ఏంటంటే, మనం పైన కొన్ని ఫ్యాక్టర్స్ చెప్పాం కదా, వాటి యొక్క అన్ఈక్వల్ మిక్స్ అనమాట. అంటే అసమానమైనటువంటి యొక్క కలయిక వల్ల ఆయన అధికారంలోకి రావడం అనేది జరిగిందనమాట. ద డిఎంకేస్ కమ్బ్యాక్ వాజ్ ఏ foregone conclusion after the alliance led by ITSM scored a landslide victory in 2019 Lok Sabha election and a third successive term of the AIDMK was unlikely. అంటే ఇప్పుడు ఈ డిఎంకే అనేది అధికారంలోకి రావటం అనేది ముందుగానే ఊహించాం. ఎప్పుడు ఊహించామంటే 2019లో లోక్సభ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఆ లోక్సభ ఎలక్షన్లో ఎక్కువ స్థానాలు అనేవి ఈ డిఎంకేకి సంబంధించినటువంటి కూటమే సాధించింది. సో ఇప్పుడు ఏమైంది, ఏఐడిఎంకే అనేది ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మూడోసారి అధికారంలోకి రాకపోవడానికి థర్డ్ సక్సెసివ్ టర్మ్ అనేది రాలేకపోయింది అనమాట. ఈ కారణం వల్ల మిస్టర్ స్టాలిన్ వాజ్ బీన్ రివార్డెడ్ ఫర్ హిజ్ పేషెన్స్. అంటే ఇప్పుడు మనం స్టాలిన్ని ఖచ్చితంగా మనం అభినందించాలన్నమాట అతని యొక్క సహనానికి. He has led the party successfully for the second time after the demise of M. Karunanidhi, his father, and the party towering figure for over 4 decades. అంటే ఇప్పుడు ఇతను ఏంటంటే, అతని తండ్రి అయినటువంటి కరుణానిధి చనిపోయిన తర్వాత అంటే ఆ పార్టీకి ఒక టవరింగ్ అనమాట, ఒక పెద్ద శిఖరం లాంటి వ్యక్తి అనమాట. ఆయన 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాలుగా ఆ పార్టీని ఆయన ముందు నడిపిస్తున్నాడు అనమాట. అలాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత సెకండ్ టైం ఈ యొక్క ఇలాంటి ఎలక్షన్కి ఆయన నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్లాడనమాట. ద డిఎంకే రోడ్ మెయిన్లీ ఆన్ పాపులర్ డిజైర్ ఫర్ చేంజ్ టు విన్ 133 seats on its own, including some secured by allies who contested on the DMK symbol. సో ఇప్పుడు అతని యొక్క ముఖ్యమైనటువంటి రైడ్ అంటే ఏంటంటే సారథ్యం అనమాట. సారథ్యం వహించడం అనేది దేని మీద ఆయన అంటే,
పూర్తిగా మార్పు తీసుకురావాలి. ఆ మార్పు తీసుకొచ్చి ఓన్లీ డిఎంకేనే 133 స్థానాలు గెలవాలి. దాంతోపాటు తన యొక్క మిత్రపక్షాలు ఏంటంటే మిగతా ఏవైతే ఉన్నాయో డిఎంకే సింబల్ ద్వారా ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని స్థానాలు రావాలని చెప్పేసి ఆయన యొక్క సారథ్యంలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ద ఫ్రంట్ ఎండెడ్ అప్ విత్ 159 సీట్స్. సో ఈ మొత్తం ఏదైతే ఉందో అతను కావచ్చు, అతని కూటమి కావచ్చు, మొత్తం 159 స్థానాలు సంపాదించుకున్నాయి అనమాట. The Congress performance is more impressive as it won 18 of 25 seats allotted to it. సో ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దాని యొక్క పర్ఫార్మెన్స్ అనమాట, దాని యొక్క ఏదైతే ప్రదర్శన అనేది చాలా బాగా ఉందన్నమాట. అంటే మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పోటీ చేస్తే కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ పార్టీ అనేది పోటీ చేస్తే 18 స్థానాలు వాళ్ళు కైవసం చేసుకున్నారన్నమాట. సో ఇంప్రెసివ్గా ఉందన్నమాట. The two left parties won 2 seats each and the Viduthalai Chiruthagal Kachi VCK won 4 seats, of which 2 were in a general category, showing that it draws its appeal from a base wider than the Dalits in represents. తర్వాత లెఫ్ట్ పార్టీ ఏదైతే ఉందో అవి 2 పార్టీలు ఉన్నాయన్నమాట. లెఫ్ట్ పార్టీలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు అనమాట. అవి చెరో 2 స్థానాలు సంపాదించుకున్నాయి. తర్వాత విద్యుత్తలై చిరుత్తగల్ కచ్చి అనే వీసీకే పార్టీ అనేది అది 4 స్థానాలు సంపాదించుకుందనమాట. అది జనరల్ కేటగిరీలో పోటీ చేసిందనమాట. సో దళితుల ప్రాంతాల్లో కూడా రిప్రజెంటేటివ్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అది విజయం సాధించిందనమాట. Amid expectations, the Tamil Nadu voter would reject the idea of an alliance with the BJP. The AADMK managed to win 66 seats, while 5 seats went to its ally, the Pattali Makkal Kachi PMK. The BJP re-enters the assembly after 20 years with a tally of 4. ఇప్పుడు ఏదైతే ఉన్నారో తమిళనాడు ఓటర్లు అన్నారు, ఈ యొక్క రకరకాలైనటువంటి ఈ యొక్క ఊహాగానాలు అంచనాల ప్రకారం ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో ఈ తమిళనాడు ఓటర్స్ ఏం చేశారంటే ఈ యొక్క బీజేపీ ఏఐడిఎంకే యొక్క సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆ కూటమి స్నేహాన్ని ఇష్టపడలేదన్నమాట. కేవలం ఈ రెండింటి యొక్క కూటమి 66 స్థానాలు మాత్రమే సంపాదించగలిగింది. దీంతోపాటు ఇంకొక ఎల్ఐ కూడా ఉన్నమాట, పట్టిలి మక్కల్ కచ్చి అనే పిఎంకే పార్టీ అనేది ఒక 5 స్థానాలు సాధించింది. బీజేపీ అనేది తిరిగి ఈ యొక్క అసెంబ్లీలోకి ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక 4 సీట్లతో మళ్ళీ అడుగుపెట్టింది అనమాట. ఇంతవరకు బీజేపీ అనేది అసలు అక్కడ లేదనమాట. అక్కడ అంటే 20 సంవత్సరాలుగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఎవరు గెలవలేదు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక 4 మాత్రం గెలిచి ఆ యొక్క అసెంబ్లీలోకి అడుగుపెట్టారనమాట. The result may be difficult to interpret in terms of whether the voters accepted the DMK's campaign point that the AADMK led by Edappidi K. Palaniswamy surrendered the state's right to the center, but it may indicate that Mr. Palaniswamy managed to mitigate the adverse impact of having a tie-up with the BJP. అంటే ఇక్కడ రిజల్ట్ అనేవి మనం ఇప్పుడు ఆ రిజల్ట్కి సంబంధించినటువంటి ఫలితాలను మనం ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్ప్రిట్ అంటే వివరించడం కావచ్చు, లేకపోతే వివరణ చెప్పడం అనేది చాలా కష్టం అనమాట. ఎందుకని ఇప్పుడు ఈ యొక్క డిఎంకే క్యాంపెయిన్ అనేది బాగా నచ్చి ప్రజలు ఓటేశారా, లేదా ఈ యొక్క ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎడప్పిడి కే పళనిస్వామి యొక్క అధికారం అనే ఆయన యొక్క అధికార హోదా సరిగా అంటే కుదరక, అంటే ఆయన సీఎంగా వ్యవహరించినటువంటి వ్యవహార శైలి నచ్చగా, లేకపోతే అతను ఈ యొక్క రాష్ట్రాన్ని కేంద్రం చేతుల్లో పెట్టాడని, లేదా కేంద్ర చేతుల్లో పెట్టినప్పటికీ రాష్ట్రాన్ని కొంతవరకు జాగ్రత్తగానే బీజేపీ యొక్క అంటే భయంకరమైనటువంటి ప్రభావం నుంచి బయటపడేశాడని, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్లకు అనుగుణంగా మనం కనుక ఆలోచిస్తే కనుక అది ఆయన కరెక్ట్గా అంటే ఇది ఎందుకు గెలిచారు, డిఎంకే ఎందుకు గెలిచారు అనేది మనం వివరించడం అనేది కష్టం అనమాట. ఇన్ ద అల్టిమేట్ అనాలిసిస్ ఈ డిఎంకే క్యాడర్స్ ఫీల్డ్ వర్క్ ప్రివైల్డ్ ఓవర్ ద ఏఐడిఎంకే మాస్ అపీల్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అల్టిమేట్ అనాలిసిస్ అనమాట, అత్యంత చివరైనటువంటి మనం ఏదైతే పరిశీలన కనుక మనం చేస్తే అనాలిసిస్ పూర్తిగా మనం విశదీకరిస్తే ఈ పార్టీ ఎలక్షన్ గురించి డిఎంకే క్యాడర్ అనేది ఫీల్డ్ వర్క్ అనేది చాలా వరకు బాగా కొనసాగించిందనమాట. సో ఈ యొక్క ఏఐడిఎంకేస్ మాస్ అప్పీల్ కన్నా వాళ్ళ యొక్క ఫీల్డ్ వర్క్ అనేది బాగా పనిచేసింది. అంటే గ్రామీణ స్థాయి నుంచి వాళ్ళ యొక్క ఫీల్డ్ వర్క్ అనేది బాగా పనిచేసింది అనమాట. The AIADMK has retained much of its vote base and its bastion in the western region intact. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏఐడిఎంకే అనేది తన యొక్క అధికారాన్ని పట్టి ఉంచుకుందనమాట, ఈ యొక్క ఓటర్ బేస్ని. ఎక్కడ ఈ యొక్క వెస్ట్ రీజియన్లో ఏదైతే ఉందో అత్యంత ఉత్తమమైనటువంటి ఓట్ల ఉందన్నమాట, అక్కడ మాత్రం వాడి యొక్క ఓట్లు అనేవి ఎవరు చేర్చలేకపోయారనమాట. అక్కడ వీళ్ళకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. The outgoing resigns handling of the COVID-19 situation, farmers loan waivers and the 7.5 quota for government school students in medical admissions seems to have stood Mr. Palaniswamy in good stead. అంటే ఇప్పుడు మనం చూస్తే ఈయన యొక్క అధికారంలో చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆ పరిపాలన కాలం రిజైమ్ అంటే పరిపాలన కాలంలో
ఆయన కోవిడ్-19 హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్ కావచ్చు, ఫార్మర్ లోన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపశమనం కలిగించి వాటిని రద్దు చేశాడు, వేవ్ చేశాడనమాట. అంటే పూర్తిగా వాటిని తొలగించాడనమాట. అవి కావచ్చు. తర్వాత 7.5% కోటా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి మెడికల్ అడ్మిషన్లో ఇవ్వాలి అని చెప్పేసి కొత్త విధానం తీసుకొచ్చాడు. ఇలాంటి అన్ని అంశాలు పళనిస్వామిని ఒక మంచి స్థానంలో ఉంచాయన్నమాట. However, the sub-quota for the one-year community seems to have had only limited impact as the AIADMK PMK alliance performed below par in the northern districts where most the seats went to the DMK. తర్వాత ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు 1 year కమ్యూనిటీకి కొంతవరకు సబ్కోటా అనేది ఇచ్చారనమాట. దాని కారణంగా వాళ్ళకి ఎక్కువగా ఒరిగింది ఏం లేదనమాట, లిమిటెడ్ ఇంపాక్ట్, దానివల్ల తక్కువ పరమైనటువంటి ప్రభావం మాత్రమే పడిందనమాట. సో ఏఐఏడిఎంకే పిఎంకే అలయన్స్ అనేది ఈ యొక్క ఏదైతే ఉందో నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో బాగా ప్రభావవంతంగా పనిచేయలేకపోయింది. ఏది 1 year కమ్యూనిటీ ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి నార్దర్న్ డిస్ట్రిక్ట్స్లో అక్కడే ఎక్కువగా డిఎంకేకి అనే స్థానాలు వచ్చినాయి అనమాట. ద ఎంట్రీ ఆఫ్ ద లెఫ్ట్ పార్టీస్ ద విసికే అండ్ ద ఎండిఎంకే which were part of an unsuccessful third front in 2016 to the DMK front has added to the DMK front's tally. అంటే మనకు లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క విసికే పార్టీ కావచ్చు, డిఎంకే ఎండిఎంకే పార్టీస్ అనేవి ఇవన్నీ కూడా థర్డ్ ఫ్రంట్గా కలిసి వచ్చి మూడవ ప్రత్యామ్నాయంగా వద్దాం అనుకున్నాయి 2016లో. అవి సక్సెస్ అవ్వలేకపోయినాయి అనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క డిఎంకే ఫ్రంట్కి యాడ్ అయ్యి ఈసారి వాళ్ళతో పాటు కలిసి ఎలక్షన్లోకి వెళ్ళారనమాట. ఏది విసికే కావచ్చు, ఎండిఎంకే పార్టీస్ అనేవి. ద డిఎంకే ఫ్రంట్ ఓట్ పర్సంటేజ్ వెంట్ అప్ ఫ్రమ్ అబౌట్ 39% ఇన్ ద లాస్ట్ పోల్ టు 45% నౌ. ఈ డిఎంకే ఫ్రంట్ ఈ కూటమికి ఇంతకుముందు ఎంత వచ్చింది అంటే ఓట్ షేర్ ఎంత వచ్చిందంటే 39% వచ్చింది. ఆ 39% నుంచి ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఎలక్షన్లు 2021 ఎలక్షన్లో 40% వెళ్ళిపోయిందనమాట. తమిళనాడు రిమైన్స్ ఏ టూ ఫ్రంట్ ఎరీనా విత్ ఆస్పిరెంట్స్ సచ్ యాజ్ ద నామ్ తమిళర్ కచ్చి whose share has jumped to 6.58, the Makkal Nidhi Mayam and Amma Makkalum మున్నేత్ర కజగం కన్జైన్ టు ద ఫ్రింజ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ తమిళనాడులో ఏంటంటే మూడో ఫ్రంట్గా థర్డ్ ఫ్రంట్గా అంటే ఇప్పుడు మనకు తమిళనాడు ఎలక్షన్స్ అనేవి 2 ఫ్రంట్ ఎరీనా, అంటే ఇద్దరి మధ్య జరిగే ఒక పోరాటం మన కార్యస్థలంలో జరిగే ఒక యుద్ధం లాంటిది అనమాట. కానీ కొంతమందికి ఏంటంటే కొన్ని ఆస్పిరెంట్స్ ఉన్నారన్నమాట, కోరికలు కలిగిన వ్యక్తులు ఉన్నారన్నమాట థర్డ్ ఫ్రంట్ తీసుకురావాలని. అలాంటి వాళ్ళలో నామ్ తమిళర్ కచ్చి అనే పార్టీ అనేది కేవలం తన యొక్క ఓటు షేర్ని 6.58% పెంచుకోగలిగింది. తర్వాత మక్కల్ నిధి మయం ఒకటి, అమ్మ మక్కల్ మున్నేత్ర కజగం అనే పార్టీ మాత్రం అవన్నీ కూడా అంచులకు మాత్రమే పరిమితమయ్యాయి. కన్జైన్ అంటే అంచులకు, ఫ్రింజ్ అంటే అంచులు, కన్జైన్ అంటే పరిమితమయ్యాయి. అంచులు ఏవైతే చివరి స్థానాల్లో మాత్రమే ఉండగలిగాయి అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఈ యొక్క ఎలక్షన్లో తమిళనాడు ఎలక్షన్లో డిఎంకే అన్నాడీఎంకే మధ్య పోటీ జరుగుతుంది. ఆ పోటీలో మూడో ఫ్రంట్ అనేది ఎప్పటికీ రాలేకపోతుంది. గడిచిన 40 సంవత్సరాలుగా చూస్తే పరిస్థితులు అనేవి అలానే ఉన్నాయని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కీపింగ్ లెఫ్ట్. ఇది ఇందాక మనం తమిళనాడు గురించి చెప్పుకుంటే ఇప్పుడు కేరళ యొక్క ఎలక్షన్ల గురించి, రిజల్ట్స్ గురించి అండి. సో మనకు ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకన్నా చూస్తే కనుక బీజేపీ అనేది ప్రతి చోట అధికారంలో రావాలని ఎంతో పోటీ పడింది. వెస్ట్ బెంగాల్లో కావచ్చు, కేరళలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఎక్కడలో కూడా అధికారంలోకి రాలేకపోయిందనమాట. బై రిపోజింగ్ ఫెయిత్ ఇన్ ద ఎల్డీఎఫ్ కేరళ ఓటర్స్ హ్యావ్ సెంట్ ఏ మెసేజ్ టు కాంగ్రెస్ అండ్ బీజేపీ టు. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క నమ్మకాన్ని రీపోజింగ్ అనమాట, తిరిగి ఏర్పాటు చేశారు. వాళ్ళ దేని మీద, ఎల్డీఎఫ్ మీద వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఉంచారనమాట. సో ఇప్పుడు కేరళ ఓటర్స్ అనేవాళ్ళు స్పష్టమైనటువంటి ఒక మెసేజ్ అనేదాన్ని పంపించారనమాట. ఎవరికి, కాంగ్రెస్కి బీజేపీకి కూడా ఇద్దరికి ఒక మెసేజ్ అనేది పంపించారనమాట. ద స్పెక్టాక్యులర్ విక్టరీ ఆఫ్ ద లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇన్ ద కేరళ అసెంబ్లీ ఎలక్షన్ హ్యాస్ పుట్ ద స్పాట్లైట్ ఆన్ ఇట్స్ లీడ్ ఆధార్ చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్. అంటే ఇప్పుడు మనకు స్పెక్టాక్యులర్ అనమాట, అంటే ఒక అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క విజయం అనేది మనం కనుక చూస్తే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది గెలిచిందనమాట కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో. సో ఇప్పుడు ఈ యొక్క గెలుపుకి ప్రధానమైనటువంటి సూత్రధారి లీడ్ ఆధార్ ఎవరు అంటే చీఫ్ మినిస్టర్ అయినటువంటి పినరయి విజయన్ అనమాట. అతనే ఈ యొక్క అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి అనమాట. హిజ్ రెజల్యూట్ లీడర్షిప్ స్టైల్ అండ్ డేరింగ్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్స్ ఫౌండ్ రీసౌండింగ్ అప్రూవల్ అమాంగ్ ద స్టేట్స్ ఎలక్టోరేట్ దట్ రీ-ఎలెక్టెడ్ ఇన్ ఇన్క్యూబెంట్ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 4 decades. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈయన యొక్క రిజోలెంట్ లీడర్షిప్ స్టైల్ అనమాట, ఒక విభిన్నమైనటువంటి కఠినతరమైనటువంటి ఒక ఏదైతే ఈ యొక్క నాయకత్వ లక్షణం కావచ్చు, ఆయన పాలిటిక్స్లో ఈయన చేసే డేరింగ్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, తర్వాత రీసౌండింగ్ అప్రూవల్ అనమాట, ఏదైతే ఉందో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎలక్టోరేట్ సంబంధించినటువంటి రీ-ఎలెక్టెడ్గా అంటే ఎలక్టోరేట్ సంబంధించి తిరిగి
అంటే పదవిలో ఉన్నటువంటి ఇన్క్యుమెంట్ వ్యక్తి గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి రావటం అనేది గడిచిన 40 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదన్నమాట. ఈయన యొక్క నాయకత్వంలో అది జరిగిందనమాట. విత్ దిస్ హిస్టారిక్ విక్టరీ మిస్టర్ విజయన్ హ్యాస్ ఫర్దర్ reinforced his already unassailable status as the supreme leader of the CPIM and the LDF. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈయన హిస్టారిక్ విక్టరీ అనమాట, అంటే చారిత్రాత్మకమైనటువంటి ఈయన యొక్క గెలుపు అనేది ఎలా ఉంది అంటే చూడడానికి ఎలా ఉందంటే ఆయన యొక్క సుప్రీం లీడర్ లాగాను, అంటే ఇంతవరకు ఎవరు సాధించలేని విజయాలను ఆయన సాధించాడనమాట. ఇంతవరకు ఎవరు చేయలేని విజయాలు అనేవి ఆయన సాధించాడనమాట. సో అలా ఎలా ఉందంటే ఆయన యొక్క బలమైన అంటే ఇక ఆయన యొక్క పరిస్థితి అనేది ఎలా తయారైంది అంటే ఇక అన్సైనియబుల్ స్టేటస్ అనమాట. ఒక బలమైనటువంటి ఒక స్టేటస్ అనేది అతను వచ్చిందనమాట సుప్రీం లీడర్ లాగా. At 75, his challenge now will be to use his authority to transform the party so that its current dynamism outlasts his position in a command. సో ఇప్పుడు 75 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి అతని యొక్క ముఖ్యంగా ఉన్నటువంటి సవాల్ ఏంటంటే ఆ యొక్క పార్టీని అథారిటీగా ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నమాట. ఒక బలమైనటువంటి పార్టీగా ట్రాన్స్ఫర్ చేయాలా. దాంతోపాటు ఆయన యొక్క డైనమిక్గా అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్ని మంచి కమాండబుల్ పొజిషన్లోకి ఆ పార్టీని తీసుకురావచ్చే బాధ్యత అనేది ఆయన మీద ఉందన్నమాట. అదే ఒక పెద్ద సవాల్ అనమాట. బై రీప్లేసింగ్ సెవరల్ ఓల్డ్ వార్ హార్సెస్ విత్ ఫ్రెష్ ఫేసెస్ ఇన్ ద పోల్ హీ హాజ్ ఆల్రెడీ సెట్ ద బాల్ ఇన్ మోషన్. సో ఇప్పుడు ఈయన ఏంటి, ఇప్పుడున్న 70 సంవత్సరాల వ్యక్తి కొంతకాలంలో ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఈ యొక్క ఎలక్షన్లో ఏం చేశాడంటే పాత మొహాలు, పాత వార్ హార్సెస్ అంటే ఏజ్ ఓల్డ్ అయినటువంటి నాయకుల్ని తీసి పక్కన పెట్టి ఆ స్థానంలో కొత్త వాళ్ళని చిన్న వయసు ఉన్న వాళ్ళని పెట్టాడనమాట. అంటే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆయన చేశాడు. సో ఆ బాల్ అనేది ఆల్రెడీ మోషన్లోనే ఉందన్నమాట. అంటే ఆయన ఆ పని అనేది ముందే స్టార్ట్ చేశాడు. పార్టీని అంటే నవీకరించి బలోపేతం చేయడానికి ముందే పనులు మొదలు పెట్టాడనమాట. ఏ ట్రాన్సిషన్ ఇన్ ద సిపిఐఎం అండ్ ద ఎల్డిఎఫ్ఎం ఈజ్ అండర్ వే అండ్ దిస్ విల్ ఆల్సో బీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద చాయిస్ ఆఫ్ న్యూ మినిస్టర్స్. సో ఇప్పుడు ఏంటి ఈ యొక్క ట్రాన్సిషన్ అనమాట, మార్పు అనేది ఈ సిపిఐఎంలో కావచ్చు ఎల్డిఎఫ్లో అనేది స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చారు కాబట్టి న్యూ మినిస్టర్స్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత న్యూ మినిస్టర్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. కేఎన్ బాలగోపాల్, పి రాజీవ్ అండ్ ఎంబి రాజేష్ కుడ్ మేక్ ద కట్. ఇప్పుడు ఇక ఈ దీంట్లో భాగంగా కేఎన్ బాలగోపాల్ ఒకడు, పి రాజీవ్ ఒకడు, ఎంబి రాజేష్ అనేవాళ్ళు ఈ యొక్క స్థానాల్లో ఉన్న కొత్త మినిస్ట్రీ హోదాలకి. అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ విల్ బీ ఇమ్మెన్స్ ఫర్ ద గవర్నమెంట్ స్టార్టింగ్ విత్ ద కోవిడ్-19 పాండమిక్. సో ఇప్పుడు పరిపాలనాపరమైనటువంటి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ అండి. పరిపాలనమైనటువంటి అంటే సవాళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇమ్మెన్స్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట గవర్నమెంట్కి. ముఖ్యంగా ఏంటి, మనం కోవిడ్-19 పాండమిక్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట ఆ అంశాలకు సంబంధించి. ద సెకండ్ సక్సెసివ్ డిఫీట్ ఫర్ ద కాంగ్రెస్ అండ్ ద యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ ఈజ్ నాట్ ఏ వార్నింగ్ సిగ్నల్ బట్ ఏ మార్చింగ్ ఆర్డర్ ఫర్ ఇట్స్ లిస్ట్లెస్ సెల్ఫ్ సర్వింగ్ లీడర్స్. సో ఇప్పుడు మనకు సెకండ్ కాన్సిక్యూటివ్ డిఫీట్ అనేది కాంగ్రెస్కి అనేది వచ్చిందనమాట. అంటే దేని మీద, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మీద వాళ్ళు ఓడిపోయారు. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ మాత్రమే కాదనమాట, ఇది ఒక మార్చింగ్ ఆర్డర్ అనమాట వాళ్ళకి. అంటే వార్నింగ్ సిగ్నల్ కాదు, ఒక ఆర్డర్లా తయారైంది వాళ్ళకి. ఒక లిస్ట్లెస్ అనమాట. అంటే వాళ్ళు ఏంటి, సెల్ఫ్ సర్వింగ్ లీడర్స్ కాదు, లిస్ట్లెస్ అనమాట. అది అంటే ఆ లిస్టులో లేని నాయకులు అందరూ ఉన్నారన్నమాట, పనికిరాని వాళ్ళందరూ ఉన్నారన్నమాట. ద కరెంట్ క్రాప్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ టచ్ విత్ ద ఎవాల్వింగ్ మలయాళీ. అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ క్రాప్ ఎవరైతే ఉన్నారో, ఆ గుంపు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క మలయాళీస్ని అంటే వాళ్ళని ప్రభావితం చేయడం, ఎవాల్వింగ్ అనమాట, వాళ్ళ గురించి తెలుసుకోవడంలో పూర్తిగా అవుట్ ఆఫ్ టచ్, చాలా దూరంగా ఉన్నారన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ చైర్స్ విత్ వన్ అనదర్ they must all go at once and pave the way for imaginative and inspiring leaders. అంటే వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడు అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కూడా ఆ యొక్క స్థానాలు మార్చుకోవడానికి, చైర్లు మార్చుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారే కానీ అలా కాకుండా వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ ఇన్స్పైరింగ్ లీడర్స్ లాగాను ఇమాజినేటివ్గా ఉండే విధంగా మార్గాలు సుగముఖం చేసుకోవాలన్నమాట. ద బీజేపీస్ గ్రాండ్ ప్లాన్స్ ఫర్ కేరళ హ్యావ్ బీన్ డాష్ అండ్ హౌ. అంటే ఇప్పుడు ఈ యొక్క బీజేపీ అనేది ఒక గ్రాండ్ ప్లాన్తో వచ్చిందన్నమాట. కేరళ మొత్తాన్ని మనం కైవసం చేసుకోవాలి, పూర్తిగా కొల్లగొట్టాలని అన్నారు. కానీ ఎలా చేశారనేది ఎవరికి అర్థం కాదంట. ఎలాగనేది కుదరలేదన్నమాట. ఫ్రమ్ 14.93% ఆఫ్ 2016 to 12.47 this time, the BJP led NDA vote share plummeted, but more notably it got 4.29 lakh votes fewer. అంటే మనం చూస్తే కనుక ఇక యాక్చువల్గా ఇంతకుముందు 2016లో బీజేపీకి 14.93% ఓట్లనే వచ్చినాయి.
కానీ ఈసారి చూస్తే కనుక 12.43% ఓట్లు మాత్రమే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఎన్డీఏ లెడ్ అయినటువంటి బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా ఈ యొక్క షేర్ అనేది పూర్తిగా పడిపోయిందనమాట. సో ఇంకా నోటబుల్గా గుర్తించాల్సిన అవసరం ఏంటంటే 4.29 లక్షల ఓట్ల కన్నా తక్కువ ఓట్లనే వీళ్ళు సాధించారనమాట. అంటే వాళ్ళకి మినిమం ఓట్ల షేర్, అంత పెద్ద పార్టీకి ఆ మినిమం ఓట్లు కూడా రాలేదనమాట. ద బీజేపీ లీడర్స్ ఆర్ అవుట్ ఆఫ్ సింక్ విత్ కేరళ, బట్ ద పార్టీస్ స్లైడ్ ఈజ్ మోర్ బికాస్ ద పీపుల్ ఫైండ్ ఇట్స్ పొలిటికల్ అన్యాక్సెప్టబుల్. సో ఇక్కడ బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కేరళతో ఎప్పుడూ కూడా ఏదైతే ఉందో అనుగుణ్యత సాధించలేకపోయారు, సింక్ సాధించలేకపోయారు అనమాట. కానీ ఇక్కడ పార్టీ అనేది పూర్తిగా స్లైడ్ పడిపోవడానికి కారణం ఏంటంటే పొలిటికల్ అన్యాక్సెప్టెన్స్. అంటే పాలిటిక్స్ అనేవి అక్కడ ఏంటంటే వాళ్ళు చేసే రాజకీయాలు అనేవి అంత కరెక్ట్గా లేవన్నమాట, వాటిని ఆమోదించదగ్గ విధంగా లేవన్నమాట. సెంట్రిస్ట్ ఓటర్స్ హూ కన్సిడర్ ద బీజేపీ యాజ్ అన్ ఆప్షన్ హ్యావ్ బీన్ టేకెన్ అబ్యాక్ బై ఇట్స్ పొలిటికల్ ఇన్ కేరళ అండ్ బియాండ్. అంటే సెంట్రిస్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బీజేపీని ఒక ఆప్షన్ లాగానే చూశారనమాట. సో ఈ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో కేరళకు లేకపోతే కనుక, వాళ్ళు అక్కడ ఉన్న ప్రభుత్వం లేకపోతే కనుక వాళ్ళని ఒక ఆల్టర్నేటివ్ మాత్రమే చూశారు, కానీ కరెక్ట్గా ఒక ఆప్షన్ లాగా చూశారు, అంతేగాని ఒక ప్రధానమైనటువంటి పార్టీలాగా చూడలేదనమాట. సమ్ రిఫ్రెషింగ్ ట్రెండ్స్ దట్ రన్ కాంట్రరీ టు ద నేషనల్ స్లాంట్ ఆఫ్ బీజేపీ పాలిటిక్స్ ఆర్ ఎవిడెంట్. అంటే ఇప్పుడు మనం కనుక కొన్ని రిఫ్రెషింగ్ ట్రెండ్స్ అనేవి కనుక చూస్తే కనుక పూర్తిగా ఈ నేషనలిస్ట్ స్లాంట్కి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. అంటే ఈ యొక్క జాతీయ పార్టీ బీజేపీ పాలిటిక్స్కి విరుద్ధంగా ఉన్నాయి, అవి సాక్ష్యాల్లా కనపడుతున్నాయి అన్నమాట. ద న్యూ కేరళ అసెంబ్లీ ఈజ్ ఏ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్టేట్ రిలీజియస్ డైవర్సిటీ విత్ హిందూ, క్రిస్టియన్ అండ్ ముస్లిం కమ్యూనిటీస్ ఫైండింగ్ రిప్రజెంటేషన్ ఇన్ ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్. అంటే ఇప్పుడు మన కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం క్రాస్ సెక్షన్ ప్రకారం మనం చూసుకుంటే స్టేట్ లెజిస్లేటివ్ అంటే రిలీజియస్ డైవర్సిటీ, అంటే డైవర్సిటీ అంటే భిన్నత్వం అనమాట. మతపరమైనటువంటి భిన్నత్వం అనేది బాగా కనపడింది అనమాట. హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క పాపులేషన్కి అనుగుణంగా, ప్రపోర్షనేట్కి అనుగుణంగానే, అంటే ప్రపోర్షన్ అంటే అనుగుణంగానే ఉన్నారన్నమాట. వాళ్ళు ఎంతైతే జనాభా ఉందో ఆ జనాభాకు అనుకూలంగా ఉన్నారన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ జెండర్ దిస్ మే నాట్ బీ ట్రూ. కానీ ఇది కులము తర్వాత జెండర్ ప్రకారం చూసుకుంటే, అంటే మనం కమ్యూనిటీ పరంగా చూసుకుంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం ప్రకారం ఓకే. కానీ మతం అంటే హిందువుల్లోని కొన్ని మతాలు ఉన్నాయి, క్రిస్టియన్లోని కొన్ని మతాలు ఉన్నాయి, ముస్లిమ్స్లో కొన్ని షియాలు, అలా వాటి ప్రకారంగా చూసుకుంటే తర్వాత జెండర్ అనమాట, అంటే స్త్రీ పురుషుల యొక్క లింగభేదంగా చూసుకుంటే దాంట్లో మాత్రం ఇది మాత్రం ట్రూ కాదనమాట. ఏ హిందూ మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ కేరళ చూజ్ ఏ ముస్లిం క్యాండిడేట్ కాంగ్రెస్ against the BJP's చీఫ్ మినిస్ట్రియల్ ఫేస్ ఈ శ్రీధరన్. అంటే ఇక్కడ మనం ఏమైనా చూసుకుంటే ఒక హిందూ మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీలో కేరళకు సంబంధించినటువంటి ఒక ముస్లిం క్యాండిడేట్ అనేవాడు కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. బీజేపీ ఎవరైతే చీఫ్ మినిస్ట్రియల్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ శ్రీధరన్ అనే వ్యక్తి ఆ యొక్క ముస్లిం క్యాండిడేట్ మీద ఓడిపోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది అనమాట. ద ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద UDF saw its support shrinking as the current generation of the community seeks new options. ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది అది ఒక కాన్స్టిట్యూయెంట్ అనమాట, UDFకి ఒక భాగం అనమాట. వాళ్ళ సపోర్ట్ అనేది రోజు రోజుకి క్షీణించిపోతుంది అనమాట. సో కరెంట్ జనరేషన్లో మనకు కమ్యూనిటీ అనేది కొత్త అయినటువంటి ఒక అంశాలు అనేవి కోరుకుంటుందన్నమాట. ది CPIM హ్యాస్ బీన్ రిలేటివ్లీ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ అప్రిషియేటింగ్ ద myriad changes that are underway in Kerala and in responding to them. సో ఇప్పుడు మనకు CPIM అనేది చాలా వరకు ఏంటంటే విజయవంతంగా సాధించిందనమాట. అక్కడ అనుగుణంగా అక్కడున్న పరిస్థితుల్లో మిరాయిడ్ చేంజెస్ అంటే ఏంటంటే పూర్తి ప్రక్షాళన, మిరాయిడ్ అంటే ఏంటంటే పూర్తి కాంట్రరీగా మారిపోయింది, పూర్తి మార్పు అనేది చేంజెస్ అనేవి వచ్చినాయి అనమాట. అంటే పూర్తి ప్రక్షాళన అంటాను చూసారా, సర్వ ప్రక్షాళన అలా వచ్చేసింది అనమాట. సో కేరళ అనేది ఇది అనేది చాలా వరకు రెస్పాండింగ్ అనేది బాగా ఉందన్నమాట ఈ పార్టీకి, CPIMకి. The Congress which swept the Lok Sabha poll will have opportunities to reinvent itself to pose a challenge to the left in the assembly election. అంటే ఇప్పుడు మనం కనుక కాంగ్రెస్ కనుక చూసుకుంటే లోక్సభ ఎలక్షన్స్లో పోస్ట్లో బాగా అంటే పూర్తిగా అధికారం అంటే అక్కడ ఉన్నటువంటి స్థానాలన్నీ కైవసం చేసుకుంది, స్వెప్ చేసింది, పూర్తిగా కైవసం చేసుకుంది అనమాట. దానికి ఒక ఆపర్చునిటీ ఉందన్నమాట. మళ్ళీ ఈ యొక్క లెఫ్ట్ పార్టీని పక్కన పడేసి అసెంబ్లీ ఎలక్షన్లో ముందుకు వచ్చే అవకాశం అనేది కాంగ్రెస్కి ఉందన్నమాట. బట్ ఫర్ ద బీజేపీ వితౌట్ ఏ మెటమార్ఫిసిస్ కేరళ విల్ రిమైన్ ఏ నైట్ మేర్ నాట్ ఏ డ్రీమ్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క బీజేపీ అనేది
పూర్తిగా పరిపూర్ణమైనటువంటి మార్పు, పూర్తి రూపాంతరం చెందకుండా, మెటమార్ఫిసిస్ అంటే రూపాంతరం చెందకుండా కేరళ ఎప్పటికీ కూడా వాళ్ళకి ఒక పీడకల్లాగే ఉంటుంది, కానీ ఒక కళలాగా మాత్రం ఉండదన్నమాట. ఒక పీడకల్లాగానే మిగిలిపోతుంది. అంటే బీజేపీ అనేది పూర్తిగా మారిపోవాలి అని చెప్తున్నారనమాట. ఏం లేదండి, ఈ యొక్క కేరళలో మళ్ళీ ఈ యొక్క పరిణయ విజయానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎల్డీఎఫ్ పార్టీని అధికారంలోకి వచ్చిందనమాట. కాంగ్రెస్కి 2019 లోక్సభ ఎలక్షన్లో కొంత స్థానాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి ఒక అవకాశం ఉంది. అంటే ఏదైతే కేరళలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి మాత్రం అసలు మార్పు లేకుండా, తనలో మార్పు తీసుకురాకుండా అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్తున్నారనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూ అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.